హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు అంత మంచిదేనా వెల్కమ్ టు దావత్ దిల్సే టెంటడైన్ వచ్చేసిన కోడిగుడ్లతో మీ ముందుకి వచ్చేసిన కోడిగుడ్ల టమాటా కూర ఎవరికి ఇష్టం ఉండదు నాకైతే ఏకదమ్ ఇష్టం మా ఇంట్లో వన్ ఆఫ్ బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు గర్వంగా చెప్పుకుంటా ఎవరు వచ్చినా కూడా ఈజీగా వండిపడేయచ్చు అంత ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా ఏకదమ్ ఉంటుంది లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం ఇంట్లో కోడిగుడ్లు ఉన్నాయి వాటిని ఉడకబెట్టిన ఆల్రెడీ ఇట్లా కొంచెం ఘాట్లు పెట్టుకుంటే మన షేరు అంతా కూడా గుడ్డ లోపటి వరకు వెళ్ళి టేస్ట్ ఏకదమ్ ఉంటుంది సో తింటే గుడ్డుని మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఏం లేదు ఓ 4 ఘాట్లు పెట్టేసుకోండి అంతే సో ఇట్లా అన్నీ పెట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టి స్టవ్ ముట్టించి గిన్నె పెట్టి నూనె వేసుకోవాలి ఓ 2 నుంచి 3 చెంచాల నూనె వేసుకొని నూనె బాగా హీట్ అవ్వాలి అదైతే మెయిన్ ఇట్లా మంచిగా వేడెక్కిన తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లు ఉన్నాయి కదా అది ఒక్కొక్కటి వేసుకొని ఈ మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం అంతే ఇక్కడ నూనె ఎక్కువ వేడైతేనే మీకు కింద అంటకుండా ఉంటుంది లేదంటే కింద అతికి పైన అతికి గుడ్డు షేప్ అంతా చేంజ్ అయిపోతుంది అందుకే ముందుగానే చెప్తాను అట్లనే కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉంటే ఉప్పు కూడా వేసుకోండి నేను వేసుకుంటలేను నేనైతే పసుపు కారం అయితే 2 వేసుకొని అట్లా బాగా తిప్పుకొని టాస్ లెక్క చేసి తీసుకుందాం ఇట్లా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టి అదే నూనె ఆల్రెడీ ఫుల్గా హీట్ అయింది కాబట్టి మనం ఉల్లిగడ్డలు వేద్దాం పచ్చిమిరపకాయలు అయితే మీద పడుతుంది ఉల్లిగడ్డల్ని ఒక 2 నిమిషాలు అటు ఇటు ఇట్లా తిప్పుకున్న తర్వాత పచ్చిమిర్చి వేద్దాం ఓకే ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం నేను ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ తీసుకున్నా 4-5 పచ్చిమిర్చి తీసుకున్నా అంతే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటానా ఆల్రెడీ మనం ఇంతకుముందు పసుపు వేసుకున్నాం కాబట్టి ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది అట్లనే ఒక చిన్న చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం కాస్త పచ్చివాసన పోయే వరకు ఒక 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు నేను ఒక 3 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను దానికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడే ఒకసారి హై ఫ్లేమ్లో టమాటాలు మంచిగా హీట్ అయ్యే వరకు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు వదిలేయండి 2-3 నిమిషాల తర్వాత ఓకే ఒకసారి మంచిగా కలుపుకుందాం ఇంకా కాస్త ఉడకాలి కదా టమాటాలు కొంచెం ఉడికితే మనకు మంచి గ్రేవీ అనేది వస్తుంది మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత చూస్తాలు కదా టమాటాలు మ్యాక్సిమం ఉడికిపోయింది మనకి ఇప్పుడు కారం వేసుకుందాం మీ రుచికి తగినంత కారం వేసుకోండి అట్లనే ఓ చెంచాడు ధనియాల పొడి అట్లనే ఓ పావు చెంచాడు జీలకర్ర పొడి టేస్ట్ మంచిగా ఉంటుంది మన హెల్త్కి కూడా మంచిది కాబట్టి జీలకర్ర పొడిని రోజు వాడండి ఈ మసాలాలని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇట్లా ఫ్రై చేయండి మంచిగా నూనె సపరేట్ అవుతుంది మసాలాలు మంచిగా ఫ్రై అయితే కూర టేస్ట్ మస్తు ఉంటుంది ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం మీకు కూరలా ఎంత నీళ్ళు ఉండాలి అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలి చూసుకొని వేసుకోండి నాకైతే ఇంత అయితే సరిపోతుంది సో మా ఇంట్లో బాగానే మంది ఉన్నారు అందరూ కూర ఎక్కువనే తింటారు కాబట్టి సో నాకు ఇట్లా సరిపోతుంది ఇప్పుడు మంట కొంచెం ఎక్కువ పెట్టి ఇట్లా ఒక పొంగు వచ్చిన తర్వాత లైట్గా ఉండి లేనట్టు గరం మసాలా వేసుకుంటాను ఇది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి దీని ప్లేస్లో కావాలంటే చికెన్ మసాలాను కూడా వేసుకున్నా మస్తు ఉంటుంది ఇగో సుత్తాలు కదా ఉడకబెట్టిన కోడిగుడ్లను కూడా వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఆ గ్రేవీలో ఉడికించుకుంటే ఆహా చూస్తాలు కదా వాసన ఏకదమ్ వస్తుంది గ్రేవీ చూస్తాలు కదా నాకైతే పర్ఫెక్ట్ మనకి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది సరిపోతుంది సో కొంచెం టేస్ట్ చూస్తానా ఉప్పు ఎప్పుడో స్టార్టింగ్ చేసినా కాబట్టి సరిపోయిందా లేదా అని సో పర్ఫెక్ట్ సరిపోయింది మీకు ఇక్కడ తక్కువ పడితే కొంచెం వేసుకోండి అంతే నా దగ్గర కొత్తిమీర లేదు మీ దగ్గర ఉంటే కొత్తిమీర జల్లేసుకొని దించేసుకుంటే ఏకదమ్ ఉంటుంది కోడిగుడ్ల కూర ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ టాటా